ఏం పిలిచావు? మాట్లాడాలి. ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటిది అభి, సీరియస్నెస్ లేకుండా చిన్న పిల్లోడ్లా? సారీ ఏదో సరదాగా చేశా. సరే కానీ ఎందుకు పిలిచావు, ఏంటో చెప్పు. నీకు ప్రతిదీ జోకే, సీరియస్నెస్సే లేదు. అబ్బా ఏదో సరదాగా చేశానని చెప్పగా, లైట్ తీసుకో. అవునా, లైట్ తీసుకోవాలా? మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు, అది కూడా లైట్ తీసుకోనా? అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసావా? ఈసారి ఎక్కడి నుంచే తల్లి? ఇదిగో ఈ యాటిట్యూడే నాకు నచ్చింది. నీకేం తెలుసు ఇంట్లో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ప్రతిరోజు మా అమ్మ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని చంపేస్తుంది. దానికి తోడు నా చెల్లొకటి, నాకు పెళ్ళైతే కానీ దానికి అవ్వదు. నిన్ను చూస్తే ఏమో ఫ్రెండ్స్ సినిమా అని గాలికి తిరుగుతున్నా. శశి, నీకు గుర్తుందా నీ ఫ్రెండ్ ప్రీ వెడ్డింగ్ షూట్లో ఇక్కడే కలిసాం. అదే మన మొదటి పరిచయం. నువ్వు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా ప్రేమను ఇక్కడే నీకు చెప్పాను. కానీ నా ప్రేమను ఇక్కడే కోల్పోతానని భయం వేసింది శశి. ఓకే, నాకు టైం సెన్స్ లేదు, ఒప్పుకుంటాను. జాబ్ అంటావా, మార్నింగ్ 7 o'clock లేచి 8 o'clock ఆఫీస్కి వెళ్ళి ఎవడో చెప్పింది చేస్తూ ఎవడో చెప్పింది వింటూ నా వల్ల అయితే కాదు. దట్స్ నాట్ మై లైఫ్. నా లైఫ్ మీద నాకు క్లారిటీ ఉంది. ఆహా ఓకే బాస్, నీ లైఫ్ మీద నీ క్లారిటీ ఉంది, కానీ నా లైఫ్ ఇలా ఏడ్చింది. జాబ్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అదే అంటున్నా, మరేం చేస్తావు? ఏం చేయవు. ఏ జాబ్కి వెళ్ళినా కుదురుగా ఉంటావా? ఉండవు. ఎవరితో ఒకరితో గొడవ. మానేయడం అలవాటే కదా నీకు. అభి ఇంకా చాలు, నా వల్ల కాదు వెయిట్ చేయడం. ఐఎమ్ ఫెడ్ అప్ అభి. మా అబ్బాయిలు సముద్రం లాంటి వాళ్ళు శశి. ఈ అలల్లా బయటికి అలర్చిల్లరగా కనిపించినా మీ గురించి ఆలోచించే ఆలోచనలు సముద్రంలో లోతంతుంటుంది. కరెక్టేరా, మీరు ఆలోచిస్తారు, కానీ ఇంట్లో అలా కాదు కదా. పెళ్లి చేసి పంపించేద్దామని చూస్తున్నారు. చూడు శశి, నువ్వు లేనిదే నా లైఫ్ లేదని నేను అన్ను, కానీ నువ్వు పక్కనుంటే బాగుంటుంది. నువ్వు నవ్వుతూ ఉంటే బాగుంటుంది. ఆ నవ్వుకే అర్థం నేనైతే బాగుంటుంది. నువ్వు నన్ను బాగా చూసుకుంటావనే నమ్మకం నాకు ఉంది అభి, కానీ అదే నమ్మకం మా అమ్మ నాన్న కూడా ఉండాలి కదా. అయినా ఇదంతా కాదభి, వాళ్ళు చూపించే మ్యాచెస్ నేను చేసుకోలేను. మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? మా పేరెంట్స్తో ఎప్పుడు మాట్లాడుతున్నావు? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మాట్లాడడం పెద్ద మ్యాటర్ ఏం కాదు శశి. మాకు ప్రేమ అంటే ఒక బాధ్యత, ఒక కమిట్మెంట్, ఒక లైఫ్. చూసావా శశి, నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందో. ఇదే మన మధ్య రాకూడదు అనుకున్నాను. ఇలా అనే 2 years అయింది, ఇంకా నా వల్ల కాదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. శశి, నీకోసం ఏదైనా చేయాలనుకుంటాను. నేనేం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేనేం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావని నేను ఆలోచిస్తున్నాను. నువ్వు అవాయిడ్ చేస్తే నేను సెటిల్ అవుతానని నువ్వు ఆలోచించావు, కానీ ఆ టైంలో నేనెంత సఫర్ అయినా నాకు తెలుసు. అయినా ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు నన్ను బాధ పెడుతూ నువ్వెంత బాధపడుతున్నావు నేను అర్థం చేసుకోగలను. ఇంకా నీకు ఆ బాధ ఉండకూడదని నీ దగ్గరికి వచ్చే ముందు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వచ్చాను. అందుకే లేట్ అయింది. ఏం చేస్తున్నావు అక్కడ? భయ్యా, లవ్ ప్రాబ్లం భయ్యా. లవ్ ప్రాబ్లం అంటారా? ఎన్ని చూడలేదు. ముందు పరిచయం అంటారు, తర్వాత ప్రేమ అంటారు, ఆ తర్వాత బ్రేకప్ అంటారు.